తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న బస్సు యాత్రపై స్పందించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బస్సు యాత్రలు కాదు, ఢిల్లీ యాత్ర చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒడ్లు కొనమని చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక బస్సులో బయలుదేరిన బీజేపీ నేతలకు ఒకరంటే ఒకరికి గిట్టదని విమర్శించారు. మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ రైతులకు ఏమైనా మేలు చేశారా అని, నల్ల చట్టాలతో వందలాది రైతులు చనిపోయిన సంగతి బీజేపీ నేతలు మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మర్చిపోతున్నారన్న మాట సందర్భంగా చెప్తా ఉన్నాం. రైతు ఉద్యమానికి నరేంద్ర మోదీ గారు దిగివచ్చి రైతులకు క్షమాపణ చెబుతూ ఆ నల్ల చట్టాలను రద్దు చేసుకున్నటువంటి మీరా ఈరోజు రైతుల గురించి మాట్లాడదని చెప్పిన మాట సందర్భంగా బాగా గుర్తు. ఉత్తరప్రదేశ్లో రైతులను తొక్కించి చంపినటువంటి ఘటనలు, ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో కనీసం రైతుల పట్ల విచక్షణంగా కావలసుకొని దాడి జరిపి అనేక మంది మరణానికి కారణమైనటువంటి వారిపైన చర్యలు తీసుకోవడంలో విఫలమైనటువంటి మీ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అంశాలు ఈరోజు రైతుల పైకి మంత్రుల కాన్వాయ్, అదేవిధంగా ఆ రోజు ఆందోళనలు పత్రిక క్లిప్పింగ్ మీకు పంపించి ఏర్పడేస్తా ఉన్నా. నేను అంటే రైతులకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినటువంటివి మీ హయాంలో ఈ విధంగా నిరసనలో దారుణం, కారుతో తొక్కించి చంపినటువంటి ఘటన, వారిపై చావు కారణమైనటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోలేని సందర్భాన్ని గుర్తు చేస్తూ, అంటే అన్ని క్లిప్పింగ్లు చూపే ప్రయత్నం చేయకుండా ఆ రోజు రైతు ప్రయోజనాల కోసం ఆలోచన చేయలేని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బస్సు యాత్రను బయలుదేరింది. అసలు బస్సులో బయలుదేరిన వారిలో ఒకరంటే ఒకరు గిట్టదు. సరే, అది మీ అంతర్గత వ్యవహారమే అనుకున్నా ఈరోజు నేను మీ ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు తెలంగాణ రైతు ప్రయోజనాల కోసం మీరు ఒక్క మాట మాట్లాడినటువంటి సందర్భం చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాం. ముందుగా అంతేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 3వ దఫా ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా రైతులకు నేరుగా ప్రయోజనాలు చేకూర్చేటువంటి కార్యక్రమం ఒక్కటి చేసిండా నేరుగా అనేది ఒకటి అడుగుతా ఉన్నాం.